ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కాగ్ రిపోర్ట్ను బీజేపీ సర్కార్ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. 2021-22లో తీసుకొచ్చిన మద్యం పాలసీతో ఢిల్లీ సర్కార్కు 2,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ స్పష్టం చేసింది. విధానాల రూపకల్పనలో పారదర్శకత లేదని గుర్తించింది. కొత్త పాలసీతో అప్పటి ప్రభుత్వం 941,053 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని కాగ్ తెలిపింది. లైసెన్సులో ఫీజు కింద మరో 890.15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో ప్రభుత్వం మరో 144 కోట్ల రూపాయలు కోల్పోయిందని కాగ్ తేల్చి చెప్పింది. ఇదే కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్పై కేజ్రీవాల్, మనీష్ సిసోడియా బయటకు వచ్చారు. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం కనిపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రసంగించే సమయంలో అసెంబ్లీలో ఆప్ సభ్యులు నిరసనకు దిగారు. సీఎం కార్యాలయం నుండి బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ల ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో వారిని స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆప్ ఆందోళనలు చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.